హాయ్ ఫ్రెండ్స్, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకుంటే అది కాగే లోపల 2 చెంచాలు వేసిన అందులోనే ఉల్లిగడ్డలు కోసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి బ్రౌన్గా వచ్చేదాకా వేగించుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగించుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఈ గోంగూర అంటారు, పుంటుకూర అంటాం కదా. ఈ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. 3-4 రోజులు నిలవ కూడా ఉంటుంది. ఇది మీరు బాక్సులో కానీ రైస్ అప్పుడప్పుడు చేసుకోకుండా ఇట్లా గోంగూర కడిగి పెట్టిన గోంగూరని అందులో వేసేసుకొని కలిపితే ఒక్క నిమిషంలో మగ్గిపోతుంది. అది చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసు అనుకుంటే కూర ఇది బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. నైట్ చేసి తీసుకున్నా సరే అది 2-3 రోజులు కర్రీ ఇంత కూడా పాడు కాదు. చాలా బాగుంటుంది. కలిపెట్టేయచ్చు బాక్స్లో. పిల్లలు ఇష్టపడి కూడా తింటారు. తిన్నోళ్ళు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఐరన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గోంగూరలో ఎక్కువ ఐరన్ ఉండడం వల్ల ఇట్లా ఎక్కువ వారానికి 2-3 సార్లు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ చీప్ కూడా గోంగూర మంచిగా ఇంట్లో అందరూ తింటే ఐరన్ లోపం లేకుండా చక్కగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. 1 స్పూన్ కారం వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి మూత పెట్టినాం. 2 నిమిషాల్లో అది మగ్గిపోయింది. ఇంకా ఎక్కువ నూనె ఉంటే నూనెలో మగ్గిచ్చేయచ్చు. అసలు వాటర్ కూడా వేయక్కర్లేదు. అంతేనండి, ఎంతో ఈజీగా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు గోంగూర కర్రీ నచ్చినట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైకులు కొట్టండి.